కాళేశ్వరం ప్రాజెక్టు నుండి కొండపోచమ్మ సాగర్ వద్దకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి రామచందర్ చేపట్టిన పాదయాత్ర నేడు కరీంనగర్ కు చేరుకున్న సందర్భంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావుతో పాటు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, టీఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారికి మద్దతు తెలుపుతూ ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు సాగునీరు, త్రాగునీరు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్నికల్లో అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలు గడిచిపోయినా రాష్ట్ర ప్రజలకు ఏం చేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని అబద్ధాలాడి ప్రాజెక్టుల్లో చుక్క నీరు నిల్వకుండా చేశారని, తద్వారా గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో రైతులు పంటలు ఎండిపోయి గుండెలు బాదుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం బీఆర్ఎస్ పార్టీపై ఉన్న కక్షతోటి, కేసీఆర్ పై ఉన్న అక్కసుతో మాత్రమే నీరు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాదయాత్ర కేవలం అంకురార్పణమే అని రానున్న రోజుల్లో గ్రామం నుండి ప్రజలు ఉద్యమాలు చేపడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో పాటు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు జివి రామకృష్ణారావు, నగర శాఖ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ ఐలందర్ యాదవ్, పలువురు టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఎన్నికలలో గెలవాలని, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని అబద్ధపు మీడియా ప్రచారాలు చేసి ఎన్నికలలో గెలిచిన తర్వాత మరి అబద్ధం ఆడినాం కదా, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం 100 అబద్ధాలు ఆడతారు అన్నట్టు ఆ 100 అబద్ధాలు ఆడి 15 నెలలుగా ఇలా గోదావరిని ఎండబెట్టారు. 15 నెలలుగా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా ఇలా గుండెలు పగిలిపోయి అరుస్తున్నటువంటి పరిస్థితి. ఇలా రైతులు కానీ తాగునీటి కోసం కానీ ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో 15 నెలలు చూసినాం. వీళ్ళ ఇంజనీర్లు, వీళ్ళకు సంబంధించినటువంటి మేధావులు మరి ఈ యొక్క ప్రజలకు ఏ విధమైనటువంటి ఆలోచన చేస్తారు, నీళ్లను ఎట్లా అందిస్తారని చూసినాం. కానీ ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు. నిన్న అసెంబ్లీలో, శాసన మండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తారు కాళేశ్వరం సేఫ్ అని చెప్పేసి. మరి కాళేశ్వరం సేఫ్గా ఉన్నప్పుడు నీళ్ళు ఎందుకు స్టోరేజ్ చేయలేదు, నీళ్ళు ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఇంత దుర్మార్గమా? కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ మీద కోపం ఉండొచ్చు కాక మరి ఆ కోపాన్ని రైతుల మీద ఎందుకు చూపిస్తున్నారు, ప్రజల మీద ఎందుకు చూపిస్తున్నారు, రైతులను ఎందుకు ఎండబెడుతున్నారు? అంటే మీరు మీ యొక్క అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మీరు ఇన్ని మోసాలు, ఇన్ని ఇబ్బందులు, ఇలా ప్రజలను ఇబ్బంది పెడతారా? ఇది ముమ్మాటికి ప్రజల నుంచి వెళ్ళి తిరుగుబాటు మొదలైంది. ఈ యొక్క గోదావరి కన్నీటి గోస మీకు తప్పకుండా తలుగుతుంది. ఇలా ఈ నీళ్ళ కోసం ఈరోజు మహాపాదయాత్ర ఇదొక అంకురార్పణ మాత్రమే. ప్రతి ఒక్క గ్రామం నుండి, ప్రతి ఒక్క ప్రాంతం నుంచి వెళ్ళి ఈ యొక్క ఉద్యమము పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. ఇలా కాళేశ్వరం నుండి కొండపోచమ్మ సాగర్ వరకు కాళేశ్వరం నీళ్లను ఏ విధంగా కేసీఆర్ గారు అక్కడికి తీసుకుపోయినటువంటి విషయాలను, కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని వివరిస్తూ గ్రామాల నుండి మేము ఇలా పాదయాత్రలో వస్తూ ఉంటే ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ, సార్ ఈ యొక్క దుర్మార్గమైనటువంటి పాలన మేము తట్టుకోలేకపోతున్నాం, వీళ్ళు ఎన్నికలు ఇచ్చిన సమయంలో చెప్పినటువంటి మాటలు వేరు, వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నటువంటి తీరు వేరు. ఈ కేసీఆర్ గారికి చెప్పండి, తప్పకుండా మేము మళ్ళీ కేసీఆర్ గారినే ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నామని ఇలా మా పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని, ఈ యొక్క కాంగ్రెస్ నాయకులకు నేను డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు
కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్లాగైతే నిండుకుండలా గోదావరి ఉన్నదో మళ్ళీ గోదావరిని నిండుకుండలాగా 365 రోజులు సముద్రాన్ని తలపించే విధంగా చేయండి. ఆనాడు ఎమ్మెల్యేగా మేము ఉన్నప్పుడు పడవల పోటీలు చేసినాం. ఇలా ఒక కులాన్ని నమ్ముకొని ఈ యొక్క బెస్తా కులాలు, అదేవిధంగా ముదిరాజు కులస్తులు, అది ఎంతోమంది జీవనాధారమైంది కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి. ఇలా వాళ్ళందరి కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. మీరు వెంటనే దాన్ని నింపాలి, లేకపోతే మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉద్యమకారులము అదే గోదావరిలో అమర నిరాహార దీక్ష చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.